కాలర్ షర్ట్ వేసుకొని వద్దాం అనుకున్నాను, కంగారులో మర్చిపోయాను. అయినా పర్లేదు, మా డాడీ కాలర్ ఉంది కాబట్టి సినిమా చూసాక డబల్ కాలర్ ఎగరేస్తాము. హలో జమీందార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ అయితే వార్ 2 అండ్ కూలీ 2 కవర్ చేసేపోతున్నాము. ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో కాబట్టి కొంచెం బయాస్డ్గా ఉంటాం కాబట్టి నేను రివ్యూ చెప్పను, ఇలా చెప్తారు. తర్వాత కూలీ వెంటనే అనమాట విత్ ఇన్ 15 minutes లో కొట్టాను. సో దేవన్ గడి ఇవాళ యాజ్ యూజువల్ లేట్ అయిపోయాడు. వస్తానండి. సో మాతో పాటు ఇవాళ ఇంకో స్పెషల్ పర్సన్ కూడా మూవీకి వచ్చారు. సో ద రియల్ ఓజీ మా డాడీ కూడా వచ్చారు మూవీకి. 2 movies కూడా కవర్ చేయడానికి. ఆల్మోస్ట్ మా నేటివ్ ప్లేస్ నుంచి 100 kilometers ట్రావెల్ చేసుకొని వాళ్ళు మార్నింగే మూవీ కోసం వచ్చాము. సో నేను మా డాడీ ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్స్ అనమాట. మేమంతా పిల్లబచ్చాలు. మా డాడీ చిన్నప్పటి నుంచి ఫుల్ మూవీ లవర్స్. సో ఇవాళ మంచిగా ఎంజాయ్ చేద్దాం 2 movies విని. ఆల్రెడీ ఏదో చిన్న టాక్ వచ్చింది. టాక్లో నేను వదిలేసాను, ఫోన్ ఆపేసాను, పట్టించుకోలేదు. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వేమనుకున్నావు డాడీ? ఏ మూవీ హిట్ అవుదాం అనుకున్నావు? 2 హిట్ అవ్వాలనుకుంటున్నాడు. ఆబ్వియస్లీ అంతే. ఎన్టీఆర్ ఇంకో పక్క తలైవా. ఆబ్వియస్లీ 2 హిట్ అవ్వాలనుకుంటాం మేము. 2 ఎంజాయ్ చేయాలనుకుంటాం ఫస్ట్. ఆబ్వియస్లీ అది మా ఫేవరెట్ హీరో ఆపోజిట్ వచ్చిందని ఎట్లేదు. ఎందుకంటే డబ్బులు ఆడుతున్నాం సినిమాకి. డబ్బులు ఎట్టినప్పుడు సినిమా బాగుండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. సో చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. మాక్సిమం ఈ వీడియో ఓన్లీ వ్లాగే, రివ్యూ డీటెయిల్గా తర్వాత వీడియోలో మనం ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది 2 movies వ్లాగ్కి. సో మా ఒపీనియన్స్ చెప్తాం మామూలుగా ఎలా ఉంది అనేది. డీటెయిల్ రివ్యూ అనేది ఇంకో వీడియో చేసుకుందాము. సో లేట్ చేయకుండా దేవన్ వచ్చాక మళ్ళీ చూపిద్దాము. టైం ఉంది, ఒక 10 to 20 minutes ఉందా? 20 minutes టైం ఉంది. ఈ లోపల దేవన్ వచ్చేస్తే మాట్లాడదాం. కాలర్ షర్ట్ వేసుకొని వద్దాం అనుకున్నాను, కంగారులో మర్చిపోయాను. అయినా పర్లేదు, మా డాడీ కాలర్ ఉంది కాబట్టి సినిమా చూసాక డబల్ కాలర్ ఎగరేస్తాము. సినిమా బాగుంటే ఆబ్వియస్లీ బాగుంటుందని కోరుకుంటాము. సో డబల్ కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి, ఇంకా బోల్డ్ సెంటిమెంట్స్ రావాలి. అలాగే కాలర్ సెంటిమెంట్స్ మామూలు హైప్ పర్వాలేదు. స్పీచ్ తర్వాత భారీగా నాకే అసలు ఏ హైప్ లేదు. ఇలా ఈ ప్రభాస్ ఫ్యాన్ అయిన వీడికే హైప్ ఎక్కిందంటే ఇండియన్ ఫ్యాన్స్ మాకు ఇంకెంత హైప్ ఎక్కి ఉంటుందో. ఆబ్వియస్లీ ప్రభాస్ ఫ్యాన్ కదా నువ్వు. అంటే నాకు అంతకు ముందు అంత హైప్ లేదు, కానీ వాడు వస్తుంది కదా అని చూస్తున్నా. కానీ ఆఫ్టర్ ప్రీవియస్ ఈవెంట్ మంచిగా నేను హైప్ ఎక్కించుకున్నా. మీకు వీడందరూ అన్న నాకు తుమ్ముడు. అసలు ఏమైనా మేనర్స్ ఉందా? సినిమా చూడండి లేట్ వస్తాడా? సినిమాకి 20 నిమిషాలు లేట్గా వచ్చాడు కదా. మనం రితిక్ రోషన్ ఎంట్రీ మొత్తం అయిపోయి వచ్చావు. ఎన్టీఆర్ ఉన్నాడు కదా. అవును, అలాగే చూసినట్టు. అవును, ఎన్టీఆర్ ఎంట్రీ అంటే అరగంట తర్వాత ఉంది కాబట్టి అప్పుడు వచ్చావు. ఎన్టీఆర్ 2 బాగానే ఉన్నాయి. నేను చూడలేదు, ఫుల్ గా చూడలేదు. అంటే రితిక్ రోషన్ ఎంట్రీ ఆల్రెడీ ట్రైలర్ లో చూసిందే కదా. అది సేమ్ ఆల్రెడీ వార్లో చూసినంత వయసు కాదు, ఇప్పుడు తగ్గిపోయింది వయసు. ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. కానీ బాగుంది, కానీ ఓకే, ఎంటర్టైనింగ్. ఎంటర్టైనింగ్. మీకు ఎలా అనిపించింది? ప్రజెంట్ బాగానే ఉంది అనిపించింది. ఓకే, అంతే అంతే సేమ్. నా ఒపీనియన్ అడగలేదురా? చెప్పలేదు. నీ ఒపీనియన్ ఏంట్రా? మాకు బాగానే నీ మీద మాకు ఒపీనియన్ లేదు, మళ్ళీ నీ ఒపీనియన్ అడుగుతావు అంతే కదా. నెక్స్ట్ టైం సెప్టెంబర్ లోంచి పిలుస్తావు కదా, ఆ ఒపీనియన్ కోసం మాట్లాడదాం. అది వేరు. చెప్పు, పర్లేదు. ఓకే, వీళ్ళందరూ అయిపోయాక నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి వీళ్ళందరూ అయ్యాక మాట్లాడదాం అనేసి. డాన్స్ చాలా బాగుంది, కానీ పాటే తెలుగులో బాగాలే, హిందీలో బాగుంటుందేమో, తెలుగులో అయితే అసలు బాగాలేదు. సలామాన్ అలీ నేను నీకు చిలక పలుకుల్లా చెప్పాను, హిందీలో వెళ్దాం, మంచి మూడ్ ఉంటుంది, వైబ్ ఉంటుంది. పర్లేదు, కానీ 2సారి బాగుంటుంది సినిమా అంతా చూసి. అది హిందీ రాదులే, లైట్ ఎవరికి అది అడుగుతుంది పక్కనండి. భయ్యా అది కాదు, అదేది జాపనీస్ లో మొత్తం ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎంట్రీ అంతా జాపనీస్ మంచి వాడు తెలుసు, అది బాగా చూస్తాడు. ఓకే, జోక్స్ అపార్ట్, నాకు బీభత్సంగా నచ్చింది. స్టోరీ పరంగా కాదు, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ బాగున్నాయి. దేశభక్తి సినిమా అయితేను
కాదు సినిమా మళ్ళీ దేశభక్తి సినిమా. అయాన్ ముఖర్జీ ఆ. తప్పేశాడు మళ్ళీ. ఆగస్టు 15కి మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమాకి. మరి ఏంద్రా మంచి మెసేజ్, ఇంకెందుకు ఖడ్గం మూవీ రిలీజ్ మంచి మెసేజ్. ఆవన్ జావన్ సాంగ్ కనిపిస్తుంది తీసేలే ఆ షార్ట్. తెలుగులో లేదులేండి. అన్న పక్కన లేదు పెడితే ఫుల్ సినిమా అన్ని హిందీ. అది కాదు భయ్యా. అయాన్ ముఖర్జీ మళ్ళీ ఏం చేశాడు తెలుసా, బ్రహ్మాస్త్రలో శివ శివ అన్నాడు, ఇక్కడేమో ఇండియా ఫస్ట్ అన్నాడు. మొదలెట్టినప్పటి నుంచి ఇండియా ఫస్ట్ ప్రతి ఒక్కడు ఇండియా ఫస్ట్ తెలియాలి అన్నాడు. కదా, సినిమా అది కాదు. ఎవరి మోటివ్ వాళ్ళు తెలియాలి కదా. తెలియాలి అందరూ కదా. అలాగని అది అన్ని సార్లు మరి ఆగస్టు 15 వస్తుంది కదా, నీకు వాడు ప్లాన్ చేసుకున్నాడు. ఆ డైలాగ్ రాయడం కూడా ప్లానింగే. ఓకే సో సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. నాకు తెలిసి సెకండ్ హాఫ్ అయిన తర్వాత మాట్లాడే గ్యాప్ ఉన్నది మాకు. మళ్ళీ మేము కూలికి పరిగెట్టాలి. సో చూద్దాం, చిన్నగా చెప్తాం ఏదో ఒకటి మాట్లాడుతాం అనుకున్నాం కానీ సో ఇప్పుడే మూవీ అయితే ఫినిష్ అయిపోయింది. ఎండ్కి వచ్చేసరికి మంచి అంటే కొంచెం మూవీ డీసెంట్, ఓకే వాచ్ అనిపించింది. క్లైమాక్స్ మాత్రం అలా లేపేశాడు. యా దట్స్ గుడ్ వాచ్, బాగుంది. ఎక్కువ మాట్లాడకూడదు, మన రివ్యూలో మాట్లాడుకుంది దేవుని బ్లాగ్ వరకే కాబట్టి. నెక్స్ట్ షోకి వెళ్ళాలి. ఇప్పుడు కూలింగ్ పరిగెట్టాలి మేము. జస్ట్ ఒక 15 minutes టైం ఉంది. సో అక్కడికి వెళ్ళాక అన్ని మాట్లాడేసుకుందాము. మనతో పాటు దేవన్ రావట్లేదు కూలీ మూవీకి, వాడికి వేరే పని ఉంది. ఎలా అనిపించింది మూవీ? లాస్ట్ క్లైమాక్స్ సరే మెంటల్ మ్యాడ్ క్లైమాక్స్. డాడీ కాల్ డ్రైగరే మరి. రెండు కాలర్ వేసినా ప్రాబ్లం లేదు. సో అది నాకు కలర్ లేదు కాబట్టి ఇలా అనేస్తాను. యా వర్కౌట్ అయింది. నేను పెద్ద తోపు సినిమా అన్నాను, ఏదో కొట్టేస్తుంది ఆ వెయ్యి కోట్లు ఏమో ఆయన తెలియదు, కానీ మూవీ నన్ను ఎంటర్టైన్ చేసింది అంతే. బాగుంది. మ్యూజిక్ టైటిల్ తగ్గట్టు సినిమా. మ్యూజిక్ అయితే ఎన్టీఆర్కి మంచి ర్యాప్ సాంగ్ పడింది, భలే ఉంటుంది. ఓకే ఇంకా కూలీ మూవీ స్టార్ట్ అయిపోదాం. ఆడికి వెళ్ళక మాట్లాడుకుందాం. ఓకే ఇప్పుడు నా పేరు రహీం కాదు, సెల్వమణి. సో వెంటనే వెళ్ళిపోతాం. ఓకే ఏదో పడిపోయింది, రైట్స్ పడిపోతుంది. సాధించిన ఏదో అలా రీచ్ అయిపోయాం. ఓకే గైస్ కూలీ ఇంటర్మిషన్ దోలా. ఇప్పుడు దాకా లైక్ 1.5 hour మూవీ దోలా. సింపుల్గా చెప్తా 2 lines. హై ఆన్ ఎలివేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్. స్టోరీ ఏంటలేదు ఏమో సెకండ్ హాఫ్ ఏం చేశారో, బట్ స్టోరీ అయితే ఏం కాదు, మొత్తం 8 వెళ్ళిపోయింది. రజనీకాంత్ స్వాగ్ కానీ స్టైల్ కానీ ఎలా ఉపయోగించుకున్నారంటే అలా ఉపయోగించుకున్నాడు. అలావా అనిరుద్ధ్ భూమి పాడేశాడు. శోభన్ అయితే ఇంకా మౌనిక సాంగ్ కి మొనకలు వచ్చే థియేటర్ అయితే అదిరిపోయింది. ఈవెన్ స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ ఇంటీరియర్ సాంగ్ కూడా ఇంకా లేకపోతే జగదాంబో దొరికింటే బాగుంది వార్ కదా. ఒకటే హాఫ్ అన్ అవర్ లో 2 సినిమాలు మాకు అయ్యొచ్చే. అది క్లైమాక్స్ స్టార్టింగ్ 2 అయ్యి మంచిగా ఇచ్చాయి. ఒకసారి తిప్పు. నీ పరిస్థితి ఏంట్రా? సినిమా అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే స్టోరీ పెద్ద లేదు, రొటీన్ స్టోరీ. కాకపోతే మాస్ రజనీకాంత్ మాస్ ఎలివేషన్ ఉంది. కింగ్ అయితే చింపేశాడు. సైమన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు.
ఇంకా నాకు తెలిసి నాగార్జున అయితే నెక్స్ట్ నుంచి ఇంకా విలనే చేస్తాడేమో, హీరో చైనా చేస్తాడు. మౌనిక అయితే దోలు తెచ్చేసింది, శోభిన్ గారు అయితే కప్పలా ఎగురుతున్నాడు, లాస్ట్ బతికాడు. బతికినప్పుడు మాత్రం రన్ చేస్తున్నాడు అక్కడి నుంచి. నువ్వు ఇచ్చిరా స్పాయిలర్ ఇచ్చిరా. చెప్తున్నాను కదా, ప్రతి క్యారెక్టర్కి మంచి ఎలివేషన్స్ పడ్డాయి, స్టోరీ కూడా బాగుందంటే సినిమా బాగుంది. సరే సెకండ్ హాఫ్ తర్వాత కలుద్దాం. నీకు ఎలా అనిపించింది? అనిరుద్ హైలైట్, రజనీకాంత్ సూపర్, మరి నాగార్జున కింగ్ కదా ఇంకా సూపర్. స్టోరీ పక్కకి వెళ్ళిపోయింది. కెమెరా ఉంది కదా, అంటే ఇప్పుడు సంవత్సరాలతో ఇచ్చిన పేపర్ని సెలబ్రేషన్స్ వాడతాను అంటావు అంతే కదా, మనకి ఏ పేపర్ అయినా సెలబ్రేషన్ పేపర్. ముందడికి జిడ్డు కంటుకున్నా పర్లేదు. ఆడికి పడేది నాకు కాదు కదా. అరే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయింది, స్టోరీ ఆడరా. మెయిన్ పాయింట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. అదే కదా, సినిమా పేరు కూలీ అంటాడు, ఫ్రెండ్షిప్ అంటాడు, ఏదో చేసాడు. ఏదో అయింది. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి, ఎలివేషన్ ఓలా ఎలివేషన్ పరంగా చాలా అంటే చాలా హై తీసుకెళ్ళారు. అయితే ఒక 40 minutes ఉండదు ఎలివేషన్, అంత ఎలివేషన్లే. నాకు అర్థం కాదు వై అనిరుద్ యూజెస్ పాటలు ఉంటాయి అనిరుద్వి చాలా అండర్ యూజ్ చేస్తారు. పవర్ హౌస్ సాంగ్ ఎక్కడ పాడారు? పవర్ హౌస్ సాంగ్ ఒక ఫుల్ లెంత్లో, జైలర్ కూడా అంతే. హుకుమ్ సాంగ్ ని చాలా అండర్ యూజ్ చేశారు. బాగానే చేస్తారు కదా. ఇంకా అంటే కానీ అయ్యి బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయ్యే అండర్ యూజ్ చేశారు. మొత్తానికి ఎలివేషన్ అయితే వర్క్అవుట్, కాకపోతే స్టోరీ ఫైనల్గా అయితే రివ్యూ అంతా కాదు కానీ ఒపీనియన్ చెప్తాను. రెండు వర్త్ ఆఫ్ వాచింగే. ఒకటి ఫస్ట్ వార్ 2కి ఏదైతే వెళ్ళామో అది కూడా ఎంటర్టైనరే, రెండు ఎంటర్టైనర్స్, రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. మళ్ళీ ఇది బాగుందా అది బాగుందా అనడానికి లేదు. సో వెళ్ళిపోదామా? ఓకే, సో అది మీరు కూడా వార్ 2 చూడండి, కూలీ చూడండి. కూలీ ఎలివేషన్స్ కొంచెం స్టోరీ కావాలి, ఇదేమంటారు లాజిక్స్ కావాలంటే మాత్రం పని అవ్వదు. సరే వార్ 2 కూడా చూసేయండి. వార్ 2 చూస్తే మంచి సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కాదు డ్యాన్స్ బాగుంది, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది, రిక్రేషన్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చూసేయండి. సరే అయితే మొత్తానికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే డీటెయిల్ రివ్యూ నెక్స్ట్ వీడియో మాట్లాడదాం. సో ఇక్కడితో బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాము. చాలా ఎక్కువైపోయింది. See you guys, see you in the next video. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి.